మనం ఒక గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాలి. ముఖ్యమంత్రికి గౌరవం ఇయ్యాలి. ఆ ఫోటో పెడితేనే ఆయనకు పేరొస్తదని ఆలోచిస్తున్న మీరు, ఎట్ ది సేమ్ టైమ్ ఏం ఆలోచించాలంటే, మనం ఫోటోలు ఉండాల్సింది ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులలో, వాళ్ళ క్యాంప్ కార్యాలయాల్లో కాదయ్యా. జనాల గుండెల్లో ఉండాలి మన ముఖ్యమంత్రి గారని ఇప్పుడు ఆ ఇచ్చిన 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలు ఇచ్చినట్టు అమలు చేసుంటే, ఎవడికి కావాలి ఫోటోలు? ఏ క్యాంప్ ఆఫీస్‌లో పెట్టాలి ఫోటోలు? చెప్పుండ్రి. ఉన్న ఫోటోలు నిసురు కొడతారు. అంటే ఎవరైనా ఇక ప్రతిపక్ష నాయకుల ఫోటోలు గాని జనాలలో ఇండ్లలో వాళ్ళ ఆఫీసులలో ఉంటే ఇచ్చిన 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేసి ఉంటే వాళ్ళ సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఫోటోలు, బీజేపీ పార్టీ నాయకుల యొక్క ఫోటోలు ఆ కార్యకర్తలు తీసి బయట సురుగొడతారు. జనాలు గుండెల్లో పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారిని. క్యాంప్ ఆఫీస్ కార్యాలయాల్లో ఫోటోలలో కాదు, జనాలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, అత్యుత్సాహంతోనా లేకపోతే ఆనందంతోనా, ఇక గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఫోటో ఉండాలన్న కాంక్షతోనా కాంగ్రెస్ కార్యకర్తలు ఆడిపోయి కొట్లాడిండ్రు, ఆడిపోయి ఫోటో తలిగించారు, తర్వాత తీసేసారు. అది వేరే విషయం. కాకపోతే ఇదే కార్యకర్తలు ఇక్కడ ఇప్పుడు లేడీ సింగాలు, ఇక్కడ పురుష సింగాలు, వీళ్ళందరూ కూడా నేనేమంటున్నా అంటే, పోయి మీరు ఇట్లనే కొట్లాడుండ్రి, 6 గ్యారెంటీలు అమలు చేద్దాం, జనాల గుండెల్లో మనం ఉంటామని కొట్లాడుండ్రి. అట్లా కొట్లాడుండ్రి, ఎంత అద్భుతంగా ఉంటది. 500 బోనస్ పండించిన ఏ పంటలకైతే ఇస్తామో మనము, సోయాకు, ఇంకో దానికి జొన్నలకు, మొక్కలకు అని మనం హామీ ఇచ్చినామో